కాకినాడ జిల్లాలో ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉండడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఏలేరు జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.5 టీఎంసీలకు చేరింది. 5 గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు కాల్వకి గతంలో ఎప్పుడూ లేనంత వరద వస్తోంది. అల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలతో జడేరు, మడేరు వాగుల నుంచి ఏలేరుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 46,000 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి మరింత ఎక్కువగా అయితే 10 మండలాల్లో 86 గ్రామాలను ముంచెత్తుంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. సహాయక బృందాలను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏలేరుకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వరద ఉధృతి పెరిగితే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు బలహీనంగా ఉన్న ఏటిగట్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. కాలనీలను వరద ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో గట్లపై నుంచి వరద పొంగి పొర్లుతోంది. దీంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయి. రాజుపాలెం ఇప్పటికే జలదిగ్బంధంలో ఉంది. ఏలేరు ప్రధాన కాల్వకు భూపాలపట్నం వద్ద గండిపట్టంతో పొలాల్లోకి నీరు చేరింది. మక్కోలు వంతెనపై 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. ఎస్ తిమ్మాపురం వద్ద గండిపట్టంతో భూపాలపట్నం, శృంగరాయనపాలెం గ్రామాల్లోకి నీరు చేరింది. సామర్లకోట మండలం వీకే రాయపురం వద్ద గట్టుకు ఇసుక బస్తాలు వేయగా గొల్లప్రోలు వద్ద జేసీబీతో గుర్రపు డెక్కను తొలగించారు.